అవినీతి ఆరోపణలున్న లెక్క చేయకుండా ఏపీ ప్రభుత్వం కృష్ణపట్నం, ఇబ్రహీంపట్నం థర్మల్ ప్రాజెక్టుల కాంట్రాక్టులను అడ్డగోలుగా ఖరారు చేసింది. మంగళవారం రాత్రి జెన్కో బోర్డు సమావేశమై టెండర్లను ఆమోదించింది. ఓవైపు విపక్షాలు నిరసన తెలిపినా ఇంకోవైపు టెండర్లపై న్యాయస్థానంలో కేసులున్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. భారీ ఎక్సెస్తో కాంట్రాక్టు పనులు కట్టబెట్టేసింది. దేశంలో ఎక్కడా లేని విధంగా కృష్ణపట్నం, ఇబ్రహీంపట్నం థర్మల్ ప్రాజెక్టుల కాంట్రాక్టులను ఏపీ ప్రభుత్వం ఇష్టారీతిన ఖరారు చేసింది. ఈ రెండు కాంట్రాక్టు పనులను ఏకంగా 2,524 కోట్ల ఎక్సెస్కు కట్టబెట్టింది. ఇందుకు ప్రతిఫలంగా ప్రభుత్వాధినేతకు దాదాపు 1,000 కోట్ల రూపాయలు ముట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అవినీతి తంతును ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత అసెంబ్లీ సమావేశాల్లో నిలదీశారు. సిబిఐ విచారణకు పట్టుబట్టారు. ఇరుకున పడ్డ ప్రభుత్వం ఆ కాంట్రాక్టులను ఆమోదించడం లేదని చెప్పింది. అవినీతి జరిగినట్టు నిరూపిస్తే రాజీనామా చేస్తానని సీఎం ప్రకటించారు. కాంట్రాక్టులపై ఏపీ జెన్కో నియమించిన నిపుణుల కమిటీ కూడా టెండర్లో 30% ఎక్కువని తేల్చింది. కాంట్రాక్టర్లతో కుమ్మక్కైన ప్రభుత్వం ఇవేమీ పట్టించుకోలేదు. ప్రైవేటు కంపెనీలు ప్రభుత్వ పెద్దల అండతో గ్యాలెన్స్ ఆఫ్ ప్లాంట్ కాంట్రాక్టు పనులను దక్కించుకున్నారు. కృష్ణపట్నంలో టాటా సంస్థ 2,736 కోట్లు కోట్ చేస్తే ఇబ్రహీంపట్నంలో జీబీఆర్ పవర్స్ సంస్థ 2,376 కోట్లు కోట్ చేసింది. పొరుగు రాష్ట్రమైన తెలంగాణ జెన్కో నిర్మించే ప్రాజెక్టులతో పోలిస్తే కృష్ణపట్నంలో టాటా సంస్థ 1,520 కోట్లు, ఇబ్రహీంపట్నంలో జీబీఆర్ సంస్థ 1,160 కోట్లు ఎక్కువ కోట్ చేశాయి. రెండు చోట్ల కలిపి 2,680 కోట్ల రూపాయలు ఎక్కువగా కోట్ చేశాయి. సంప్రదింపుల హైడ్రామా తర్వాత తాజాగా రెండు సంస్థలు కలిపి 156 కోట్లు తగ్గించాయి. అంటే 2,680 కోట్లు పెంచిన కాంట్రాక్టు సంస్థలు సంప్రదింపుల తర్వాత కేవలం 156 కోట్లు తగ్గించాయి. అయినప్పటికీ తెలంగాణ కాంట్రాక్టులతో పోలిస్తే ఇది ఇంకా 2,524 కోట్లు ఎక్కువ. దీన్ని బట్టి ఇదంతా పక్కా ప్రణాళిక ప్రకారం జరిగినట్లు తెలుస్తోంది. 156 కోట్లు తగ్గించుకోవడం అంటే ఇంత మొత్తమైన ఎక్కువ కోట్ చేసినట్లేగా. 30% ఎక్సెస్ ఉన్నట్లు నిపుణులే చెబితే అవినీతి జరిగినట్టు కాదా అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. పేరుకు గ్లోబల్ టెండర్లు పిలిచినా కేవలం 2 ప్రైవేటు కంపెనీలు అర్హత సాధించేలా ప్రభుత్వం అర్హత నిబంధనలను విధించింది. దేశంలో అన్ని సంస్థలు ఎన్టీపీసీ నియమావళిని అనుసరిస్తుంటే జెన్కో మాత్రం ఈ కాంట్రాక్టుల విషయంలో వాటి జోలికే వెళ్లలేదు. ప్రభుత్వం విధించిన అర్హత నిబంధనలన్నీ BHEL, టాటా, జీబీఆర్కు తప్ప మరో సంస్థకు లేకపోవడంతో పోటీ లేకుండానే కాంట్రాక్టులన్నీ వాటికే దక్కాయి. ప్రభుత్వ పెద్దలు ప్రైవేటు కంపెనీలతో ముందే కుమ్మక్కు కావడం వల్లే వాటికి కాంట్రాక్టులు దక్కినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఏపీ జెన్కో ప్రాజెక్టు టెండర్ల ఖరారులు అవకతవకలు జరుగుతున్నాయని ఢిల్లీకి చెందిన మాలిక్ భారత్ అనే స్వచ్ఛంద సంస్థ సాక్షాత్తు సీఎం చంద్రబాబు నాయుడికి ఫిర్యాదు చేసింది. ఈ ఆరోపణలపై ప్రభుత్వం కనీసం విచారణ కూడా జరపకుండానే టెండర్లు కట్టబెట్టింది. దీన్ని బట్టి ఇదంతా ముఖ్యమంత్రి కనుసన్నల్లోనే జరిగిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.